రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు తండ్రి మాకు తోడయున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మాలో ఉన్న ఎవరికి ఏ హాని జరగకుండా భద్రపరిచిన దేవుడవు నాయనా. మా ప్రయాణాలన్నిటినీ దీవించిన దేవుడవు, ఆశీర్వదించిన దేవుడవు తండ్రి. మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చిన దేవుడవు నాయనా. ప్రతి విషయంలో మాకు సమృద్ధినిచ్చి సంతోషింపజేసిన దేవుడవు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రాత్రిన మేమందరమును సజీవులుగా చేరి కుటుంబంతో కలిసి మిమ్మల్ని స్తుతించుకునే, మీ నామాన్ని గణపరచుకునే, మీకు ప్రార్థించుకునే అవకాశం ఇచ్చిన మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ద్వారా భక్తుడు చెబుతున్న రీతిగా, అవునయ్యా, మేము అడగకపోయినా, మేము అడిగిన వాటన్నిటికంటే తండ్రి ఉన్నతంగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవని, మమ్మల్ని దీవించే దేవుడవని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా, ఎవరైతే ఏ లోటుతో ఉన్నారో, ఎటువంటి సమస్యను ఈరోజు ఎదుర్కొంటున్నారో, శక్తి కలిగిన దేవా, మీకు ప్రార్థిస్తుండగా వాటన్నిటిని వారికి సమకూర్చండి, విడిపించండి తండ్రి. ఈ రాత్రి కాలంలో, ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. మీ సహాయం వారికి దయచేయండి, మీ రక్షణ వారికి అనుగ్రహించండి. ఎస్ లార్డ్, ఎవరైతే నాయనా ఈ ప్రార్థనలో తండ్రి విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో గొప్ప కార్యాలు వారు చూడడానికి కృపను కుమ్మరించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యల నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. అయా, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలన్నిటి నుంచి యేసు నామంలో విడుదల అనుగ్రహించండి తండ్రి. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతను కొట్టివేయండి. దురాత్మ శక్తుల చేత పీడించబడుతుండగా నాయన దయ చూపించండి. అయా, ఆ దురాత్మ క్రియలన్నింటినీ గద్దించండి, స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. అయా, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. కావలసిన శాలరీ లేక, కావలసిన ఉద్యోగములు రాక, అయా అప్పులు కట్టుకోలేక అవమానాల పాలవుతున్నారు. దయ చూపించండి. ఆర్థికముగా వారందరినీ బలపరచండి తండ్రి. అయా, ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో వారి గర్భాన్ని మీరు తాకమని, గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో తండ్రి ఉన్నారో వారి ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతున్నాము. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎంతోమంది కుటుంబాల్లో సమాధానం లేని స్థితి, నెమ్మది లేని పరిస్థితి తండ్రి. ఆ కుటుంబాలను మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో సమాధానముతో, నెమ్మదితో జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలకు అందరికీ మారు మనసు దయచేయండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి. ఎవరైతే నాయనా చిన్న బిడ్డలుగా ఉన్నారో వారందరికీ మీ యొక్క రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య విభేదాలను తొలగించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే నాయన ఆస్తి తగాదాల్లో ఉన్నారో, ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో కృప దయచేసి వారందరినీ విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా నాయనా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి కాలంలో వారికి హాని జరగకుండా భద్రపరచండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు మారు మనసు లేక పాపపు అలవాట్లు కలిగి ఉన్నారు, అడిక్షన్స్ కలిగి ఉన్నారు. వారందరినీ కూడా ఆ యొక్క వాటి నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, దేశ ప్రజలను, దేశ సైనికులను ఆశీర్వదించమని
ఏ హాని మా దేశానికి జరగకుండా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. పనులను దీవించండి నాయనా. ఏ హాని జరగకుండా వారిని కాపాడండి. అయా ఇమిగ్రేషన్స్ విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, వీసా ఇంటర్వ్యూస్ విషయంలో సహాయం అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రికాల సమయంలో మేమందరం కూడా సేద తీరబోతున్నాము. మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేయమని అడుగుతున్నాము. నిద్రలేమి పీడకలల సమస్యలు ఎవరికి రాకుండా సహాయం అనుగ్రహించండి. కంటి నిండా నిద్ర చేత వారిని సంతృప్తి పరచండి తండ్రి. అయా దొంగల నుంచి, దురాత్మ క్రియల నుంచి, మాకు హాని కలిగే పరిస్థితుల నుంచి, శత్రువుల యొక్క ఆలోచనల నుంచి ఈ రాత్రంతా మీరే మా అందరినీ భద్రపరచమని, మీ కాపుదల మా అందరికీ అనుగ్రహించమని తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మేమందరము సజీవ లెక్కల్లో చేరి మీ నామాన్ని కనపరుచుకునే అవకాశం అనుగ్రహించమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.